నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మన ఛానల్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం, మెగా9 భక్తి ద్వారా. సో మనకి చాలా సుపరిచితులు. నేను చాలా సంవత్సరాలుగా సార్తో జర్నీ చేస్తూ ఉన్నాను. గత ఎపిసోడ్లో కూడా చెప్పు ఉన్నాను, గౌరీశంకర్ గారు. గతంలో ఒక టాపిక్ మాట్లాడున్నాము ఆల్రెడీ, పంచతంత్ర కథలు అని. పంచతంత్ర కథలకి సంబంధించి మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. మనం చిన్నప్పుడు చదువుకొని ఉండొచ్చు, లేదా ఎక్కడైనా చూసి ఉండొచ్చు. వివిధ ఛానల్స్లో పంచతంత్ర కథలు అని ప్రసారం అయి ఉండొచ్చు. కానీ ప్రత్యక్షంగా పిల్లలకి చెప్పాలంటే సరళమైన భాష, మనం వింటే తప్పకుండా దాన్ని కొత్త కొత్త పేర్లు పెట్టైనా కానీ ఒక కథగా మార్చి చెప్పే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఒక మంచి కథలు, ఒక నీతి కథలు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇందులో ఖచ్చితంగా చివరిలో నీతి ఉంటుంది. ఒక నమ్మక ద్రోహము, లేకపోతే మిత్ర లాభం ఏ విధంగా ఉంటుంది, మిత్ర ద్రోహం ఏ విధంగా ఉంటుంది, ఒకరిని నమ్మితే ఎంతగా నమ్మొచ్చు, ఇలాంటివే చివరిలో మనకి నీతి కనిపిస్తుంది. అందుకని ఈ కథని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా అందులో నీతిని పిల్లలకి చెప్పడం వలన భావి భారత పౌరులుగా తయారు చేసే ఉద్దేశంతోనే ఈ ఎపిసోడ్స్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఎక్కడా స్కిప్ చేయకండి. కథలు ఏదన్నా మీకు ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వీటిని చూసినప్పుడు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం. నమస్కారం అండి. పంచతంత్ర కథలు మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 4 కథలు చెప్పుకోవడం జరిగింది. కథలకి కనెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. లాస్ట్ టైం మనం కథలు మాట్లాడినప్పుడు పిల్లి గద్దకి సంబంధించి అక్కడ వరకు ఆగింది కథ. ఆ గద్ద పిల్లిని నమ్మడం వలన పాపం తన ప్రాణాలనే కోల్పోవడం జరిగింది. సో నమ్మకం అనేది అంత భయంకరంగా ఉంటుందని, అంటే నమ్మితే అలా ఉంటుంది, ఎలాంటి వాళ్ళని నమ్మాలో చూసి నమ్మాలి అనేది చాలా చక్కగా చెప్పారు లాస్ట్ టైం కథలో. ఇక అక్కడి నుంచి కంటిన్యూషన్. మరి జింక నిజంగా నమ్మిందా నమ్మలేదా? జింక కదా కాకి చెప్తూ ఉంది. సో నమ్మిందా నమ్మలేదా, దాని తర్వాత ఏం జరిగింది అనేది చెప్పండి. అలాగే, తప్పకుండా. అసలు ఈ పంచతంత్ర కథలన్నీ కూడా పశుపక్షాదులను పాత్రలుగా చేసుకొని చెప్పిన వాటిలో మానవ మనస్తత్వాలను ఆధారం చేసుకొని చెప్పినటువంటివి. అంటే పశుపక్షాదులకు కూడా కొన్ని నీతి నియమాలు ఉంటాయి, వాటిలో కొన్ని రాగద్వేషాలు భావాలు ఉంటాయి. ఇవి మనుషులకు ఆపాదించి చెప్పడానికని చేసిన ప్రయత్నం ఈ కథల్లో కనబడుతుంది. అయితే గతంలో చెప్పుకున్న కథల్లో మనకేమిటంటే అసలు ఈ మొదటి భాగాన్ని మిత్ర లాభం అంటామని చెప్పుకున్నాం. తర్వాత మిత్రభేదం అని మరొక భాగం ఉంటుంది, విగ్రహం, సంధి, ఇలా 5 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో మిత్రలాభంలో మనం ఒక 4 కథలు చెప్పుకున్నాం. ఈ 4 కథల్లో ప్రధానంగా మనకు కనిపించేది ఏమిటంటే ఒక కాకి, లఘుపతనకం అనేటువంటి కాకి ప్రధాన పాత్ర. మొత్తం ఈ మిత్రలాభం అంతా ఆ కాకి కనబడుతూనే ఉంటుంది. అలాగే హిరణ్యకుడు అనేటువంటి ఒక ఎలుక, ఈ రెండింటి మధ్య స్నేహంకి సంబంధించినటువంటి కథలే ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈ లఘుపతనకం అనే ఎలుక చాలా మంచి స్వభావం కలిగినటువంటిది, పరోపకారం చేసేటువంటి తత్వం ఉన్నటువంటిది, ఇతరులకు ఉపకారం చేయాలి, స్నేహం చేయాలి, మంచి తెలివితేటలు కలిగింది, లోకజ్ఞానం కలిగింది. అటువంటి ఎలుకతో స్నేహం చెయ్యాలి అని ఆ ఎలుక గురించి గతంలో కథల్లో కొంత తెలుసుకొని ఈ లఘుపతనకం అనేటువంటి కాకి ఎలుక దగ్గరికి వచ్చి నీతో స్నేహం చేస్తాను అంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, మనం ఒక వ్యక్తిని మనతో స్నేహం చేసేటప్పుడు మనం ఆలోచించాలి, అతని మనస్తత్వం తెలుసుకోవాలి. ప్రపంచంలో మనుషులు 2 రకాలు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. అయితే మనిషిని చూడగానే ఇతను మంచివాడు, ఇతను చెడ్డవాడు అని మనం చెప్పలేం. వాళ్ళతో కొంతకాలం స్నేహం చేయటం, వాళ్ళతో వాళ్ళ స్వభావం తెలుసుకోవటము, వాళ్ళ చర్యలను గమనించటము, అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి మంచితనం, చెడ్డతనం బయటపడుతుంది. అటువంటివి ఈ కథల్లో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఒక కథ నుంచి ఒక కథలోకి, ఒక కథ నుంచి ఒక కథలోకి అలా ఈ కథలు కొనసాగుతూ ఉంటాయి. అందులో భాగంగానే గతంలో చెప్పుకున్నాము. ఎంతవరకు అంటే ఈ లఘుపతనకం అనేటువంటి కాకి హిరణ్యకుడు అనే ఎలుక దగ్గరికి వచ్చినప్పుడు, అంత తొందరగా నేను నిన్ను ఎలా నమ్ముతాను, ఎందుకంటే కాకి ఎలుకను తినే శత్రువు కాబట్టి, పరస్పరం శత్రువులు కాబట్టి మన మధ్యలో మిత్రత్వం ఎలా కుదురుతుంది అన్నప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్పిన భాగంలోనే ఆ ముసలి గద్ద, ఆ పక్షులు,
పిల్లి, వీటికి సంబంధించి చెప్పుకున్నాం. ఇది చెప్పుకునేటువంటి కథలో మరొక కథ ఏమిటంటే, ఒక అడవిలో ఒక కాకి, ఒక జింక, ఒక నక్క, ఈ మూడుకు సంబంధించిన సందర్భంలో ఆ గద్ద కథ చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు మనం ఆ నక్క జింక మధ్యలో జరిగిన కథను మనం చెప్పుకోవాలి. అయితే ఈ నక్క జింక స్నేహాన్ని కోరి జింక దగ్గరికి వస్తుంది. జింక కొంత అమాయకత్వం కలిగింది, ఆ నక్కను నమ్ముతుంది. దాన్ని చేరదీసి ఇద్దరూ కలిసి సాయంకాలానికి తమ నివాసానికి ఆ చెట్టు దగ్గరికి వస్తారు. అప్పుడు చెట్టు పైన ఉన్న కాకి ఈ జింకకు చిరకాలంగా స్నేహం ఉంది. అప్పుడు వెంటనే ఈ నక్కని ఎలా నమ్మి నువ్వు వచ్చావు అని చెప్పినప్పుడు ఈ కథ చెప్తారు. అయితే దీనితో నక్క ఆ కాకిని హెచ్చరిస్తుంది, నువ్వు మా మధ్యలో స్నేహానికి నువ్వు అడ్డుపడుతున్నావు. అసలు నీకు ఈ జింకకు స్నేహం కుదిరినప్పుడు కూడా జింక కొత్తదే, నువ్వు కొత్త దానివే. అంటే కొత్తగా ఒక మనుషుల్ని నమ్మకూడదు అని మీరిద్దరు ఎలా చెప్తావు? నేను ఇవాళ కొత్తగా వచ్చాను కాబట్టి నేను కొత్తనే నమ్మొద్దంటే, కొత్త అంటే కొంతకాలం అయిన తర్వాత కొత్త పాత అవుతుంది. కాబట్టి కొంతకాలం నాతో స్నేహం చేస్తే కదా మంచి చెడు తెలిసేది అని చెప్పి ఏదో నచ్చ చెబుతుంది. నచ్చ చెబుతేటప్పటికి జింక మాయకత్వంగా సరేలే తను మంచిదని చెబుతోంది కదా, తనతో కొంతకాలం మనం కలిసి ఉందాం అంటుంది. అప్పుడు కాకి కూడా ఒక రకంగా నమ్మేస్తుంది. మూడు కలిసి కొంతకాలం జీవిస్తూ ఉంటాయి. అలా ఒకరోజు నక్కేం చేస్తుందంటే, ఆ అడవికి కొంత దూరంలో ఒక వనం, ఒక పచ్చికతో కూడిన మంచి పచ్చగడ్డితో కూడినటువంటి వనం ఉంది, తోట ఉంది. అక్కడికి రా, నీకు ప్రతిరోజు జింక సాత్విక ఆహారం తినేది కాబట్టి నీకు గడ్డి మంచి రోజు మేత దొరుకుతుంది, కడుపు నిండా ఆహారం ఉంటుంది. అక్కడికి రమ్మని తీసుకెళ్ళి ఆ ఒక పొలంలోకి తీసుకెళ్ళి చూపిస్తుంది. ఈ జింక చాలా నా మేలు కోరి నాకు ఒక ఆహారాన్ని నమ్ముతుంది, ఇంకా పూర్తిగా నమ్ముతుంది. అంటే అది నమ్మేలాగా చేస్తుంది. ఆ రకంగా జింక రోజు వెళ్ళి ఆ పొలంలో గడ్డి తిని వస్తూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచాక ఆ పొలం సంబంధించినటువంటి ఆ రైతు ఎవరైతే ఉంటారో అతను గమనిస్తాడు, రోజు జింక వచ్చి ఈ పొలం అంతా పాడు చేసి గడ్డి అంతా తినేసిపోతుంది, ఈ జింకని ఎలాగైనా మనం పట్టుకోవాలి అని చెప్పేసి ఒకరోజు వల వేసేసి అతను ఎక్కడో దాక్కుని ఉంటాడు. ఈ జింక మామూలుగా తెలియకుండా ప్రతిరోజు రాగా వెళ్ళి ఆ గడ్డి తినడానికి వెళ్ళి ఆ వలలో పడుతుంది. అప్పుడు నక్క అక్కడే ఉంటుంది. అప్పుడు నక్కని పిలిచి జింక అడుగుతుంది, నాకు సహాయం చేయవా, నేను వలలో చిక్కుకున్నాను, నీ పళ్ళతో ఈ వలను కొరికి. అంటే మనకి ఇంతకు ముందు కూడా ఆ పావురాల కథలో ఇది కనబడుతుంది. ఇది అలాంటి కథే, కానీ అక్కడేమో మేలు జరిగింది, ఇక్కడ కీడు జరుగుతుంది. అంటే ఒకే సన్నివేశం, ఒకే సందర్భమైన మనుషుల మనస్తత్వాలను బట్టి మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. అది ఇక్కడ కథలో చెప్పవలసిన నీతి. సో ఆ రకంగా నక్క, అయ్యో మిత్రమా నువ్వు ఇంత ఆపదలో పడ్డావా, అయ్యయ్యో అని పైకి నటిస్తుంది. అందుకే మనం మనుషుల్ని నక్క వినయాలు అనే ఒక లోకోక్తి ఎందుకు వచ్చిందంటే, నక్క చాలా జిత్తులు మారి, అంటే మనసులో కపటం ఉన్నా పైకి మంచిగా నటించేటువంటి తత్వం నక్కది. అందుకని అలా పోలుస్తాం మనం. సమాజంలో ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు చాలా వరకు. అయ్యో అని అది అలా కన్నీరు కార్చినంత పనిచేస్తుంది. అయ్యో మిత్రమా నీకు ఇంత ఆపద వచ్చిందా, కానీ నేనేం చేయలేను అంటే, నువ్వు నక్క జింక అంటుంది, నువ్వు నా వలని నీ పళ్ళతో కొరికి ఈ వలని తీసేసి నన్ను బంధ విముక్తుల్ని చెయ్యొచ్చు కదా అంటే, అయ్యయ్యో నేను ఇవాళ ఏదో వ్రతం పూనాను, నా వ్రతం ప్రకారంగా వలంతా కూడా ఈ జంతు నరాలతో చేసి అల్లినటువంటి వల ఉంటుంది, నేను ఇవాళ అది ముట్టుకోను, మాంసాహారం ముట్టుకోను, ఏదేదో అన్ని నీతులు చెప్పేస్తుంది. అయ్యో పాపం అనుకుంటుంది. అప్పుడు జింకకి అర్థం అవుతుంది ఇది కావాలనే చేస్తుంది. అప్పుడు నేనేమి చేయలేను అని చెప్పేసి ఆ నక్క వెళ్ళిపోయి ఎక్కడో మూలన దాక్కుంటుంది. అసలు నక్క మనసులో ఏముందంటే, ఈ జింకని చూసినప్పుడే, ఈ జింక మంచి బాగా కండపట్టి పుష్టితో ఉన్నటువంటి జింక, దీన్ని చూడగానే ఆ నక్కకి నోరూరి ఎలాగైనా ఎప్పుడో ఒకప్పుడు దీన్ని వల్లో వేసి మాయోపాయం చేత ఈ జింకను చంపి ఆ మాంసం తినాలనేటువంటి కుతూహలంతో ఈ నక్క స్నేహం చేస్తుంది. ఇది చివరికి బయటపడుతుంది. ఆ
అని ఆ నక్క వెళ్ళి ఆ చెట్టు ఎక్కడో ఒక చోట దాక్కుంటుంది. ఈలోగా సాయంకాలం అయ్యే సమయానికి ఆ రైతు వచ్చి ఈ జింకని పట్టుకోవడానికి రైతు వస్తూ ఉంటాడు. అంతలోకి ఆ కాకి, చెట్టు పైన ఉన్న కాకి, ఉదయం వెళ్ళినటువంటి నక్క జింక రెండూ రాలేదు, చీకటి పడిపోతోంది, ఏమైందో ఆపద అని చెప్పేసి ఆ కాకి వెతుక్కుంటూ ఈ జింక దగ్గరికి వస్తుంది. ఆ వలలో పట్టని చూసి కాకి అడుగుతుంది, ఏంటి ఎలా జరిగింది అంటే, ఈ విధంగా జరిగింది, నేను పచ్చిగంటే నేను అప్పుడే చెప్పాను కదా, మరి నక్క నీకేం సహాయం చేయలేదా, నక్క ఎక్కడ ఉంది అంటే, అయ్యో నక్క ఇంతవరకు ఇక్కడే ఉంది, నేను చెప్పాను నన్ను ఇలా చేయమంటే నా వల్ల కాదు నేను చెయ్యలేను అని చెప్పేసి వెళ్ళిపోయిందంటే, ఇప్పటికైనా తెలుసుకున్నావా ఆ నక్క చేసినటువంటి పనే ఇది, అసలు ఈ స్థలం, ఈ పచ్చిక బయళ్ళు, ఈ పొలం, ఇదంతా ప్రదేశం చూపించిందంతా నక్కే కాబట్టి ఇదంతా నక్క పన్నాగం కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకో, సరేలే నువ్వేమీ బాధపడకు, కంగారు పడకు, సాయంకాలానికి ఆ రైతు వస్తాడు కదా, అతను వచ్చేలోగా మనం ఏదో ఉపాయం చేద్దాం, నేను పని చేస్తాను. కాకి వలను ఛేదించలేదు. అక్కడ పావురాల కథలో ఏంటి, మనకి ఆ ఎలుక వచ్చి ఛేదించింది. కానీ ఎలుక కాకి స్నేహంలోనే ఈ కథలన్నీ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎలుక లేదు, ఇక్కడ కాకి, జింక, నక్క మాత్రమే ఉన్నాయి. ఈ వలను ఛేదించేటువంటి పని నక్క చెయ్యనంది. కాకి వల కొరికేటువంటి నైపుణ్యం, దానికి పళ్ళు అవి లేదు, అది దాని పని కాదు, దానికి చేత కాదు. ఎలా ఇప్పుడు ఈ ఆపద నుంచి ఎలా, ఇక్కడ మనకి మన తెలివితేటలు ఉపయోగించటం. రైట్. అక్కడ అప్పుడు కాకి ఏమంటుందంటే, ఓ పని చెయ్యి, నువ్వు చచ్చినట్టు పడి ఉండు. చచ్చినట్టు పట్టమంటే పొట్ట ఉబ్బేసి, ఊపిరి బిగబట్టి, కాళ్ళు చేతులు నిర్జీవంగా వేలాడేసి, అలా నువ్వు చనిపోయినట్టుగా నటించు. నేను నీ పైన అది వలలో ఉంది కదా, వలలో అంటే ఆల్మోస్ట్ అంతా కనిపించేలాగా ఉంటుంది కదా, నేను నీ పైన వాలి నీ కళ్ళు పొడుస్తున్నట్టుగా నేను నటిస్తాను. దూరం నుండి వచ్చేటువంటి రైతుకు ఏమనిపిస్తుందంటే, చనిపోయింది కాబట్టి ఆ శవం మీద కాకి వాలింది, చనిపోయింది కాబట్టి నన్ను దగ్గరికి వచ్చి ఆ వల విప్పి జింకను పట్టుకెళ్తారు. మామూలుగా జింకలు, కుందేళ్ళు ఇవన్నీ వాటి మాంసాన్ని తినేటువంటి అలవాటు వేటగాళ్ళకి, బోయేవాళ్ళకి, వీళ్ళకి ఉంటుంది కాబట్టి అది మనం అనుకోవాలి. అతను ఎప్పుడైతే వచ్చి ఆ వల విప్పుతాడో, వల విప్పినప్పుడు నేను కావుమని అరుస్తాను. అప్పుడు వెంటనే నువ్వు లేచి పారిపో. ఎందుకంటే జింక ఇక్కడ చాలా వేగంగా పరిగెడుతుంది, దాన్ని ఎవరు పట్టుకోలేరు. మామూలుగా కూడా అది మనం పట్టుకోలేంత స్పీడ్గా పరిగెడుతుంది అని ఇలా చెబుతుంది. బాగుంది, ఇదేదో ఆలోచన, సరే అని అంటారు. ఈలోగా సాయంకాలం అవుతుంది. అతను పెద్ద దుడ్డుకర్ర, ఆ రైతు ఆ జింక పడింది కదా, ఆ దుడ్డుకర్ర పట్టుకొని వస్తాడు. వచ్చి దగ్గరికి వచ్చేసి కాకి చెప్పినట్టుగానే ఆ రకంగా దాన్ని పొడుస్తున్నట్టుగా, అది చచ్చిపడి ఉన్నట్టుగా అవి నటిస్తూ ఉంటాయి. ఇతను దగ్గరకు వచ్చేసి ఆ వాళ్ళంతా విప్పేస్తాడు. విప్పేసేలోగా మొత్తం అది విప్పుకోగానే ఎగరడానికి వీలున్నప్పుడు కాకి కావుమని అరుస్తుంది. అరవగానే జింక ఒక్కసారిగా చంగుమని లేచి పరిగెడుతుంది. అప్పుడు ఆ రైతు, ఆ పొలం ఆసామి, అతను చాలా ఆశ్చర్యపోతాడు. ఒక్క క్షణంలో ఇదంతా జరిగిపోతుంది. ఆ చేతిలో ఉన్న దుడ్డు కర్ర ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే జింక పరిగెట్టిందో ఆ దూరంగా ఇదంతా నక్క ఒక చెట్టు మాటు నుండి గమనిస్తుంది. ఆ జింక పరిగెత్తగానే ఈ నక్క కూడా దాని వెనక పరిగెత్తడానికి పోతుంది. అసలు నక్క ప్లాన్ ఏంటి, జింక చంపి తినాలి అని. అప్పుడు ఈ దుడ్డు కర్రతో ఈ ఆసామి రైతు ఆ దుడ్డు కర్రని చాలా బలంగా జింకను కొట్టడానికని విసురుతాడు. అది వెళ్ళి నక్కకి తగులుతుంది. ఆ కర్ర నక్కకి తగలటంతో బలమైన దెబ్బ తగిలి నక్క అక్కడికక్కడ ప్రాణాలు వదిలిపోతుంది. జింక కాకి ఈ రెండు సురక్షితంగా వాటి ఆవాసానికి వెళ్ళిపోతాయి. ఇది ఈ కథ ద్వారా ఏమిటంటే, అక్కడేమో నమ్మిన వాళ్ళకి మేలు జరిగింది, ఇక్కడ నమ్మినందువల్ల ఆపద జరిగింది. కానీ ఆ ఆపద మిత్రుడి వల్ల మళ్ళీ రక్షింపబడింది.
అంటే ఆపద వచ్చినప్పుడు కూడా మిత్రులు మనకి ఏ విధంగా సలహా ఇస్తారు, ఏ విధంగా మనల్ని ఆపద నుంచి బయటపడవచ్చు అనేటువంటి ఒక నీతి, ఒక అంశం ఇందులో మనకు చెప్పబడింది. ఇది జింక, కాకి, నక్కకు సంబంధించిన కథ. ఈ కథ అసలేమిటి, ఆ కాకి లఘుపతనకం అనే కాకి హిరణ్యకుడు అనేటువంటి స్నేహం కోసం చెప్పుతున్నటువంటి కథలు. కాబట్టి చివరికి అప్పుడు లఘుపతనకం సరేలే, ఆ కాకి జింక ఎంత స్నేహంగా ఉన్నాయో మనం కూడా అలాగే స్నేహంగా ఉందామని ఆ రెండు కూడా స్నేహంగా ఉంటాయి. ఓకే, సో అది స్నేహానికి ఎంతటి బలం ఉంటుంది, నిజమైన స్నేహితులు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి అనేది ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. పిల్లలందరికీ ఖచ్చితంగా ఇలాంటి కథల్ని చెప్పే ప్రయత్నం చేయండి. మీరు చూసి ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరో మంచి కథతో పంచతంత్ర కథల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.